దోచుకున్నోళ్ళకి దోచుకున్నంత అంటూ వైకాపా హయాంలో జరిగింది. ఇది 5 ఏళ్లలో పౌర సరఫరాల సంస్థ అప్పులు 40,000 కోట్లకు, కందిపప్పు పామోలి కొనుగోళ్లలో అక్రమాలు, యంత్రాల పేరుతో కోట్లు దుర్వినియోగం, డోర్ డెలివరీ వాహనాల్లో కొన్ని మూలకు అయినా అద్దె చెల్లింపు, విచారణ చేస్తే వాస్తవాలు ఎన్నో వెలుగులోకి అంటూ అంతా మా ఇష్టం అన్నట్టు సాగిన వైకాపా పాలనలో పౌర సరఫరాల సంస్థ కూడా నిర్వీర్యం అయిపోయింది. అడ్డగోలు నిర్ణయాల కారణంగా 5 ఏళ్ల కాలంలో సంస్థ అప్పులు 40,000 కోట్లకు చేరినాయి. సంస్థకు అప్పు పుట్టే మార్గం లేక మార్కెట్ తదితర సంస్థల ద్వారా రుణాలు తీసుకుని సర్దుబాటు చేసుకోవాల్సి వచ్చింది. నిత్యావసరాల సేకరణలో అడ్డగోలు అక్రమాలకు బరితెగించారు. కనీసం పేదలకు కందిపప్పు, జొన్నలు, రాగులు, గోధుమ పిండి లాంటి నిత్యావసరాలు కూడా అందించలేదు. రాష్ట్రంలో 1,47,00,000 రేషన్ కార్డులకు సంబంధించి 4.29 కోట్ల మంది సభ్యుల ఆశలతో ఆటలాడుకున్నారు. రేషన్ బియ్యం కొల్లగొట్టి 100 కోట్లు దోచుకున్నారు. కాకినాడ కేంద్రంగా పెత్తనం చేసి వైకాపాకు చెందిన కొందరు మిల్లర్ల సంఘ నాయకులకు అడ్డగోలు లబ్ధి చేకూర్చారు. ఏళ్ల తరబడి తిష్ట వేసిన కొందరు అధికారుల పెత్తనంలో వారు చెప్పిందే విధంగా దస్తరాలు నడిపిస్తున్నారు. నచ్చని అధికారులు రోజుల వ్యవధిలోనే పోస్టుల నుంచి తప్పించి సాగనంపుతున్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ప్రక్షాళన మొదలైంది. తిరుమల నుంచే శ్రీకారం.